శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 30వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 30వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అదృష్టం కలిసి వస్తుందండి. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను అయితే పొందగలుగుతారు. ప్రతి పని మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా కలిసి వస్తుందండి. మీరు అన్ని విధాలుగా కూడా లాభాన్ని పొందే అవకాశం అయితే మీకు చక్కగా కలిసి వస్తుంది. ఎంతో భాగ్యదాయకంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా కలిసి రావటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగు చేస్తుందండి. తొందరపడి మాత్రం ఎలాంటి నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోవటం మీరు మంచిది కాదు. అంటే ఏదైనా నిర్ణయాలను గనక తీసుకోవలసి వచ్చినప్పుడు మీ పెద్దలను కానీ మీ శ్రేయోభిలాషులు అంటే మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను తీసుకుని మీరు ఈ నిర్ణయాలను తీసుకోవటం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చక్కగా ప్రశాంతమైన రోజును గడిపే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు తొందరపడి నిర్ణయాలను మాత్రం తీసుకోకుండా ఈరోజు మీరు కొంతవరకు పక్కకు తప్పుకోవటం మంచిదండి. ఏది కూడా ఎవరైనా మీకు అర్థం లేకుండా ఏమైనా నిందలు వేయటం కానీ మీ మీద, లేకపోతే మీ మీద ఏదైనా తప్పుడు ప్రచారాలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలలో కూడా మీరు తొందరపడి వాళ్ళ జోలికి వెళ్ళటం కానీ వాళ్ళతో ఏదైనా వాగ్వాదాలకి దిగటం కానీ ఇట్లాంటివి చేయకుండా మీ పనులను మీరు సకాలంలో చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులలోనూ ఇరుక్కోకుండా మీరు మీ పనుల పట్లే మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాలను అయితే పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. అయితే చిన్నపాటి మనస్పర్ధలు కానీ లేకపోతే ఇటువంటి ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. అందువలన మీరు అటువంటివి ఏమైనా జరుగుతాయి అని మీకు అనిపించినప్పుడు అక్కడ నుంచి మీరు తప్పుకోవటం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు వాటి జోలికి వెళ్లకుండా మీ పనుల పట్ల ఏదైతే ఉన్నాయో మీ పనులు వాటి పట్ల శ్రద్ధను చూపించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల చక్కటి విజయాలను అంతేకాకుండా చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక కుటుంబ పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీరు సమయానికల్లా ఏది చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో కలిపి కొంతవరకు మీరు చక్కటి విశ్రాంతి సమయాన్ని గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణం అయితే ఉంటుందండి. ఇంకా ఎవరైతే అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఆరోగ్య పరిస్థితుల రీత్యా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిని కూడా సజావుగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. మీరు ఏవైతే ఆశయాలు పెట్టుకున్నారో ఆ ఆశయాలన్నింటినీ కూడా మీరు సిద్ధించేలాగా మీరు మీ పనులను కానీ మీ ఆలోచనలను కానీ ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా చక్కగా పురోగతిని అయితే సాధించగలుగుతారండి. అన్నింట్లోనూ కూడా వృద్ధి అంటే ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోకుండా వృద్ధి అనే దాన్ని చూడగలుగుతారు. అంటే కొంతవరకు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అట్లాంటి మెరుగు ఫలితాలనే మీరు పొందగలుగుతారు. కానీ ఉన్న చోటే ఉండడం అయితే జరగదు. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటి నుంచి వచ్చిన ఏదైతే మీరు నేర్చుకున్న పాఠాలు కానీ వాటి నుంచి వచ్చిన ఫలితాల వలన మీరు కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క మెలకువలను కానీ మీ యొక్క చాకచక్యాన్ని కానీ చూపించగలుగుతారండి. అంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఇట్లాంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారు. ఏ మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా మీరు ప్రతి మాటని కూడా ఈరోజు ఆలోచించి ఆచితూచి మాట్లాడటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందండి. అంటే ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఇతరులు బాధపడే విధంగా కానీ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా కానీ మీ మాటలు కానీ మీ చేతలు కానీ లేకుండా మీరు ఈరోజు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. ఆ విధంగా ఉండటం వల్ల మీరు బాగా కలిసి వస్తుంది. చక్కగా అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏ పనులైతే సకాలంలో చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈరోజు చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీకు విజయంతో పాటు మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు ఖర్చులు చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే విధంగా ఉంటాయి తప్ప
అధికమైన ఖర్చులైతే మీరు పెట్టుకోరు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే మీరు స్థాయిని కోరుకుంటున్నారో అదే విధంగా మీరు తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ వీటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, వారి ఇచ్చే సలహాలు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క ఏదైతే పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా కంటే ఎక్కువగా వేతనాన్ని సంపాదించుకోగలుగుతారండి. సకాలంలో పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోవటం వల్ల మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. చుట్టూ ఉన్న ఎవరైతే సహ ఉద్యోగులు ఉంటారో వారి నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో నిరుద్యోగస్తులైన వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కగా లాభాల బాటలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ మిత్రులు కానీ, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఆదాయాన్ని కూడా చక్కగా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి రాణింపు అనేది ఉంటుందండి. మీ యొక్క భాగస్వాములతో కలిసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రణాళికలను అమలుపరుచుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. మీరు అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి పోటీని ఇవ్వగలుగుతారండి ఇతరులకు. అన్ని విధాలుగా కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. అయితే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు తీసుకొని మరి మీ వ్యాపారాన్ని చక్కటి లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత పనిభారం ఒత్తిడి అనేవి తక్కువగా ఉంటాయి. చక్కగా మీ సమయాన్ని కాసింత విశ్రాంతిగా మీరు గడుపుకోగలుగుతారు. అంతేకాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత ఎక్కువ సమయాన్ని గడుపుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు మీకు అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు కానీ మీకు ఇచ్చే సలహాలు కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఇస్తాయండి. అన్ని విధాలుగా కూడా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోకుండా వారి యొక్క సలహాలు తీసుకొని మీరు
నిర్ణయాలను అమలుపరుచుకోవటం వల్ల మీకు మరింతగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. చక్కటి రోజుగా ఈ రోజు అయితే మీకు ఉండబోతుంది. ఇద్దరి మధ్య సఖ్యత అనేది బాగుంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణ చక్కగా చేసుకోగలుగుతారు. పోటీనిచ్చి మరి మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుని చక్కగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే నిర్ణయాలను మాత్రం కొంతవరకు ఆలోచించి తీసుకోవలసి ఉంటుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులను చేస్తున్నారో ఆ పనులన్నిటిని కూడా మీరు చక్కగా ఇతరుల యొక్క సలహాలు తీసుకొని మీ శ్రేయోభిలాషుల సలహాలు తీసుకొని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా మీ ఆలోచనలు అయితే ఉండబోతున్నాయండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో అటువంటి సిద్ధాంతాలని మీరు ముందుకు తీసుకువెళ్ళి అమలుపరచగలుగుతారు. అవి అందరికీ మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందరి మనస్సుల్లోనూ గెలుచుకోగలుగుతారు. మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే చక్కగా హుందాగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్న వారికి మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా సలహాలు పొందడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా చక్కగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు శుభమైన ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.